అందరికీ నమస్కారం. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పచ్చి అబద్ధాలు ఆడారట. సో దాని డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం, ఎందుకోసం ఆడాల్సి వచ్చిందో. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్ ఏంటి సార్ అబద్ధాల, ఎలాంటి సందర్భాల్లో? అంటే ఇంతకుముందు కూడా ఎక్కడో ఒక ఛానల్లో ఒక టాపిక్ మాట్లాడాను దీని మీదే. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మహామేధావి, మంచి వక్త, మంచి అడ్వకేట్ అని కూడా విన్నాం. మంచి వక్త, మంచి ఇంటలెక్చువల్ పర్సను, మంచి అడ్వకేటు, అలాగే మంచి రాజకీయ నాయకుడు అని కూడా అనాలేము. ఎందుకంటే గతంలో ఎంపీగా కూడా చేసినట్టున్నారు రాజమండ్రి కాంగ్రెస్కి. మురళీమోహన్ గారి మీద కూడా ఒకసారి గెలిచినట్టున్నారు ఆయన. టీడీపీ తరఫున మురళీమోహన్ గారు పోటీ చేస్తూ. అంతకుముందు నేను బాగా చిన్నప్పుడు నాకు తెలిసిన వార్తలు చదువుకున్న విషయం ఏంటంటే, రాజీవ్ గాంధీ లాంటి ప్రముఖులు, దివంగత ప్రధానమంత్రి, మాజీ ప్రధాని, వాళ్ళు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్లేటర్గా కూడా పనిచేసేవారట ఈయన. అంటే ఆయన హిందీలో మాట్లాడితే ఈయన ట్రాన్స్లేట్ చేయడం అట్లా. సో మొత్తం మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మంచి కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారికి మంచి సన్నిహితుడు. సో ఇవన్నీ చెప్తూ లాస్ట్ ఎందుకు చెప్పానంటే, ఆబ్వియస్లీ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం అన్న ఒక తెలియని సాఫ్ట్ కార్నర్, ఒక ఇష్టం ఉంటే ఉండుండొచ్చు. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎప్పుడు కూడా, చెప్పాను కదా, మంచి ఇంటలెక్చువల్ పర్సన్ అని. ఆయన ఎప్పుడు మాట్లాడినా చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు. ఇటు ఒక 2 దెబ్బలు వేస్తారు, మళ్ళీ కాదు ఇటు ఒక 2 దెబ్బలు వేస్తారు. అంటే ఈయన ఏ పార్టీకి చెందినవాడు కాదు అని చూసేవాళ్ళు అనుకోవాలన్నట్టుగా మాట్లాడతాడు ఆయన. బట్ ఆల్మోస్ట్ ఆల్ అందరూ జర్నలిస్టులు అనాలిసిస్ చేస్తే అర్థమైపోతుంది ఈయనకి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అన్న, జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక మోస్తరు ఇష్టము, అభిమానం ఉంది అని. సో అది నేను న్యూట్రల్గానే ఉన్నాను, నేను జనరల్గా చేసి చెప్తున్నానని చెప్పి చాలా సందర్భాలు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. దీనికి ఎగ్జాంపుల్గా మీకు రీసెంట్గా జరిగిన ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇలాగే ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కూడా తీసుకున్నారు. తర్వాత ఒక ప్రెస్ మీట్ కూడా ఏం మాట్లాడారంటే, జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పాను, కూటమి ప్రభుత్వం కానీ ఇలాగే పనిచేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి మనుగడ కూడా కష్టమే, సీట్లు ఇన్ని రావు, ఇంకా తగ్గిపోతాయి, ఆయన గెలవడు అని చెప్తూనే వెంటనే పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్పాడు అనమాట. ఏమని, ఇలాగే ఉంటే చంద్రబాబు నాయుడు గారితోని ఈ ఇబ్బందులు ఏమైనా వస్తే ప్రతిపక్ష పాత్ర అయినా పోషించడానికి నేను సిద్ధమే అని పవన్ కళ్యాణ్ అన్నాడు. మీరందరూ మర్చిపోయారేమో, నాకు గుర్తుంది అంటున్నాడు. అంటే మెల్లగా ఇట్లా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పరిపాలన పరంగా, అభివృద్ధి పరంగా బాగుందని చెబుతూనే కూటమి మధ్యలో పొరపచ్చాలు వచ్చేలాగా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన. ఇలా కూటమి మధ్యలో పొరపచ్చాలు వస్తే ఎవరికి లబ్ధి? ఆబ్వియస్లీ వైసీపీకి లబ్ధి. అంటే ఈయన వైసీపీకి ఫేవర్గా, మీరు అన్నారు కదా అడ్వకేట్ కదండి అని. అడ్వకేట్ కాబట్టి, మేధావి కాబట్టి, తెలివైన వ్యక్తి కాబట్టి, చాలా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి, ఎన్నో జనరేషన్స్ చూసిన వ్యక్తి కాబట్టి, నందిని పంది చేయగలడు, పందిని నంది చేయగలడు, ఆయన మాటలతో చెప్పగలడు. సో అలాగే ఇప్పుడు లడ్డూ వ్యవహారము ఎంత రభస అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఇదవుతుంది కదా, చాలా హీనాతిహీనంగా, ఒక అరాచకము, ఒక అపరాధము, ఒక క్షమించరాని నేరము, ఇన్ని అంటే మాజీ చీఫ్ సెక్రటరీలు కానీ, చాలా ఏజ్డ్ పర్సన్స్ అయిన ఆధ్యాత్మిక చింతన ఉన్న వ్యక్తులు కానీ, రాజకీయ ధురంధరులు కానీ, ఎవరికి అడిగినా, అంటే ఇప్పుడు రాజకీయాల్లో కొనసాగిన వాళ్ళు కూడా, పాత వాళ్ళని అడిగినా కూడా ఇది స్వామితో పెట్టుకోవడం అంత కరెక్ట్ కాదే అనే మాట్లాడుతున్నారు. ఆఖరికి నేషనల్ మీడియా కూడా దుమ్మెత్తిపోస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కల్తీ లడ్డు వ్యవహారము ఏంటిది అంటే, ఇండైరెక్ట్గా ఒక రకమైన ఏంటది, ఏదైతే మొన్న అల్ఫలా యూనివర్సిటీలో విషం కలపాలని చూసి కేవలం ప్రసాదంగా ఇచ్చి చంపాలని చూశారో, ఇక్కడ డైరెక్ట్ పాయిజన్ కాకపోయినా ప్రసాదంలా తయారు చేసి మెల్లమెల్లగా ఇంజెక్ట్ చేస్తే రకరకాల జబ్బులకు కారణమవుతుందిగా. మళ్ళీ ఏంటి, ఒక పర్టికులర్ మతం వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు తీసుకుంటారు, ప్రభుత్వానికి సంబంధించిన దేవాదాయ శాఖలో ఉండే హుండీలోంచి డబ్బులు కూడా తీసుకుంటారు, కానీ ప్రసాదం మాత్రం తీసుకోరట. మేబీ వాళ్ళందరికీ తెలుసా ప్రసాదం జరుగుతుందని. ఇలాంటి ప్రసాదాలు తినడం వల్ల మెల్లమెల్లగా రకరకాల వ్యాధులకి కారణాలు రావచ్చు. కరోనా తర్వాత రకరకాలుగా వింటున్నాం, రకరకాల డిసీజులు వింటున్నాం, ఇది ఒకటే యాడ్ అయితే. సో ఇదంతా ప్లాన్డ్గానే చేశారా వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అనేది ఒక చాలా రకాలుగా చాలా ఛానల్స్ వాళ్ళ అనాలిసిస్ చెప్తున్నారు. ఇప్పుడు ఉండవల్లి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చారో తెలియదు కానీ పిలిచి ఆయన ఏమంటాడు, వెంటనే కలజోడు తీసి పెట్టుకొని
ఒక పాయింట్ ఇక్కడ సిట్టు నివేదిక చూశాను, మీరు అక్కడ చూసారా? అక్కడ ఒక పాయింట్ ఉంది, 20వ పాయింట్, అందులో క్లియర్గా ఉంది, చాలా లోగా ఉన్నాయి. ఏది? జంతువుల యొక్క కొవ్వు, జంతువు కళేబరాల నుంచి వచ్చిన కొవ్వుని చాలా తక్కువ ఉంది, వాళ్ళు నో అని రాయరు, లో అని రాస్తారు అని అన్నారు. అంటే నాకు ఇక్కడ అనిపించింది ఏంటంటే, తిరుపతి లడ్డు వ్యవహారము సిట్టు నివేదికలో ఒక 500 పేజీలు పెడితే అందులో ఒక 100 తప్పులు, క్షమించడానికి తప్పులు ఉంటే ఆ 100 తప్పులు వదిలేసి సార్ ఇక్కడ 2 పాయింట్లు ఉన్నారు చూసారా, ఈ 2 పాయింట్లు లో అంటే అక్కడ లేనట్టేగా, ఈయన ఏదో కనిపెట్టినట్టు, ఈయన ఏదో డిఫెన్స్ ఆయనకి కాపాడేస్తున్నట్టు. మిగతా 98 ఉన్నాయి కదా, ఈ 2 పాయింట్లు ఇది లేవండి, ఇది అనవసరంగా వాళ్ళకి ఇరికిస్తున్నారు కానీ అంటే మరి మిగతా 98 మాట్లాడరే. చూసారా తెలివితేటలు? అందుకే ఆయన అన్నాను, మేధావి అన్నాను, అడ్వకేట్ అన్నాను, వక్త అన్నాను, ఇంటలెక్చువల్ పర్సన్ అని ఎందుకు అన్నానంటే, మొత్తం వదిలేసి పామోలిన్, పామాయిల్, లాక్టిక్ యాసిడ్, ఇంకా ఏవేవో కలిసి అని అన్ని ప్రూఫ్స్తో సహా ఉన్నాయిగా, రిపోర్ట్లు నివేదికల్లో కూడా ఉన్నాయిగా, అవన్నీ వదిలేసి ఈ లాస్ట్ 2 పాయింట్లు 20వ పాయింట్ చూసారా, ఇది ఒక్కటి పట్టుకొని ఆయన నిరపరాధని ఎలా చెప్తారండి? సో అదే తెలివితేటలంటే, అదే నేను ఇప్పుడు చెప్పొచ్చేది. సో ఆయన ఏమన్నాడంటే, ఈ 100 తప్పుల గురించి మాట్లాడకుండా తెలివిగా ఈ 2 లేదు కదా, ఈ 2 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు ఎవడో వచ్చి ఒక అందమైన ఇల్లు కొట్టి ఒక దొండగడు వచ్చి ఇల్లు కూలగొట్టేశాడండి, ఓకేనా? కూలగొట్టేసి అంతా అయిపోతే వాళ్ళు కేసు పెడితే ఇల్లు కూలగొట్టాడు కానీ ఇక్కడ గేట్ కొట్టాడని రాశారే, ఈ గేట్ కొట్టలేదు ఆయన, అనవసరం గేటు కూడా పగలగొట్టాడని రాశారేంటి? గేట్ ఆయన పగలగొట్టలేదని చెప్పినట్టుంది. గేటు కూడా పగలగొట్టే లోపలికి వెళ్ళి, ఈయన తాలూకు మనిషి ఎవడో పగలగొడితే లోపలికి వెళ్ళాడు, ఇల్లంతా కూలగొట్టేశాడు, గేటు ఈయన పగలగొట్టలేదని చెప్తున్నాడు ఈయన. మరి ఇల్లు పగలగొట్టిన గురించి కదా కేసు. ఇప్పుడు ఈ గేటు గురించి ఎవరు మాట్లాడారు? గేటు అందులో భాగమే కాబట్టి యాడ్ చేశారు. లేదు, గేటు జస్ట్ ఒరిగిపోయి పడింది, పగలగొట్టలేదని రాసి ఉండొచ్చు. గేటు జస్ట్ ఒరిగిపోయి పడింది అక్కడ మొన్న వచ్చిన తుఫాను వల్ల అని నేనేదో కనిపెట్టి చెప్తున్నట్టుగా ఉంది తప్ప, దాన్ని ఏమంటారు చెప్పండి? అందుకే కింద కామెంట్స్లో కూడా ఏం చెప్తున్నారంటే, అయ్యా ఉండవల్లి గారు, మీరు ఆ ఏడీజీ పొన్నవోలు ఉన్నారు కదా, ఆయన తీసి మిమ్మల్ని పెడితే ఇప్పుడు ఏదైతే ఆయన కొంచెం బెయిల్ ఇప్పించాడో అంబటి గారు లాంటి వాళ్ళకి, మీరు వెళ్తే అసలు బెయిల్ దొరకదు ఎవరికి, ఇంకా సంవత్సరాల లోపల ఉంటారు మీరు ఇచ్చే పాయింట్లకి. ఆల్రెడీ పొన్నవోలు గారు కూడా చాలా మందిని ఇరికించాడు ఇలాగే సరిగ్గా వాదించలేక. ఇప్పుడు మీరు వెళ్ళారంట, బిగ్ బాసులు సూత్రధారులు కూడా అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్తారు, వాళ్ళకి ఇంక రిమాండ్ కూడా దొరకదని కింద కామెంట్స్ పెడుతున్నా. మరొక ఫేమస్ జ్యోతిష్యుడు అయితే క్లియర్గా తప్పని తెలిస్తే నువ్వు అడ్వకేట్ అయితే నీకు చేతనైతే వీళ్ళు వాదించుకోవా అని చెప్పి ఓపెన్గా ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఆ జ్యోతిష్యుడు ఎవరో ఫేమస్ జ్యోతిష్యుడే, మీకు పేరు కూడా చెప్పక్కర్లేదు, అంటే చెప్తున్నాను. సో ఇట్లాగా 198 తప్పులు జరిగాయి కదా, మరి 2 పాయింట్లు అనవసరంగా యాడ్ చేశారన్నట్టు ఈయన ఏదో చెప్తున్నాడు. ఇప్పుడు దాన్ని ఏసీపీ బ్యాచ్ అంతా కూడా వాళ్ళ ఛానల్స్లో ట్రోల్స్ వేసుకుని 2 యాడ్ చేశారు, ఉండవల్లి గారు చెప్పారు చూడండి, ఇది తప్పే కాదట. మరి 98 సంగతి ఏమిటరా? అంతే కదా. సో అది ఉండవల్లి గారి యొక్క మేధస్సుకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఓకే సార్, థ్యాంక్ యూ.